హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దాని వల్లనే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ ని. ఈ రోజైతే నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి నేను రిలయన్స్ మార్కెట్కి వెళ్ళాము. ఇప్పుడు మనకి లాక్డౌన్ కాబట్టి ఇక అన్నీ ఒకే దగ్గర దొరికితే తెచ్చుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. అందుకని మేమైతే రిలయన్స్కి వెళ్ళాము. మరి చూసేసేయండి రిలయన్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది ఇక్కడ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, కొన్ని ఐటమ్స్ని అయితే షేర్ చేశాను. ఇక్కడ పెద్దగా రష్ లేదండి, అందుకని తన్మయ్యని కూడా తీసుకొని వెళ్ళాము. ఇక ఇక్కడ ఏంటంటే తీసుకువెళ్ళకూడదు కానీ సిచ్యువేషన్ బాగోలేదు, కానీ మరీ ఇంట్లోనే ఉండి పిల్లలకు కూడా బోర్ కొట్టేసింది. అందులోనూ రిలయన్స్లో పెద్దగా రష్ ఏమి ఉండదు, అందుకని అక్కడికైతే తీసుకెళ్ళాము. వచ్చిన తర్వాత నేను ఇప్పుడు టైం అనేది మనకి 12 వరకే కదండి. ఇక వచ్చేసిన తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను రిలయన్స్లో బాస్మతి రైస్ తీసుకొచ్చాను, అందుకని ఇప్పుడు ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ నేను ప్యాకెట్స్ తీసుకురాలేదండి, అంటే బ్రాండ్ ఉంటాయి కదా అలా తీసుకురాలేదు, అక్కడ లూజ్లో ఉన్నాయి అన్నమాట. సరే అవి ఒకసారి చూద్దాము, మంచి స్మెల్ వస్తూ బాగున్నాయి. ఇంతకుముందు అయితే నేను ప్యాకెట్స్ తెచ్చినప్పుడు ఎందుకో నాకు ముక్క వాసన అనిపించడం, కొద్దిగా బ్రాండ్స్ కూడా అంత బాగున్నట్టు అనిపించలేదు, అందుకని లూజ్గా ఉన్నాయే తీసుకొస్తున్నాను నేను ఈ మధ్యన. ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే తీసుకురాగానే వాటిని ఒకసారి అయితే వండి చూస్తాను. బాగున్నాయి అనిపించంగానే నెక్స్ట్ డే మళ్ళీ ఒక 3-4 కేజీలు అయితే తెప్పించుకొని ఉంచుకుంటాను. సేమ్ అదే బ్రాండ్ ఉంటుంది కాబట్టి ఇక మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనం వెళ్ళినప్పుడు మన దగ్గరున్న రైస్ అయిపోతే మళ్ళీ ఈసారి కొత్తగా మళ్ళీ ఏదైనా బ్రాండ్ ఉంది అది బాగుంది అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే చెక్ చేసుకొని తెచ్చుకుంటూ ఉంటాను. అలానే నేను ఇక్కడ ఎగ్ బిర్యానీ ఎందుకు ఇస్తరాకుల్లో పెడుతున్నాను అని మీకు డౌట్ రావచ్చు. నేనైతే నాన్ వెజ్కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా సరే మ్యాక్సిమం ఇస్తరాకుల్లోనే పెడతానండి. ఎందుకో నాకు ఆ గిన్నెలు నీసు వాసన అనిపిస్తూ ఉంటాయి, ప్లేట్స్ అయితే స్పెషల్గా. అందుకని ఎంత నిమ్మరసం వేసి వెనిగర్ వేసి రుద్దినా కూడా కొంచెం నీచు వాసన అనిపిస్తూ ఉంటాయి. అందుకోసం నేను మ్యాక్సిమము ఈ విధంగా ఇస్తరాకుల్లోనే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ నాన్ వెజ్ ఐటమ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇక నేను ఆఫ్టర్నూన్ తర్వాత వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఇప్పుడైతే మా ఫ్యామిలీ టైము. మార్నింగ్ వచ్చేసి నేను మా వారు డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఏమన్నా కట్టాల్సినవి ఉన్నా, బిల్స్ కానీ ఇలాంటి పెండింగ్ వర్క్స్ ఏమున్నాయి అని, ఆ రోజు చేయవలసిన పనులు కానీ, ఏదన్నా డిఐవైస్కి సంబంధించి తేవాల్సినవి కానీ ఏదున్నా కూడా ఈరోజు
మార్నింగ్ అనేది డిస్కస్ చేస్తాము. ఆ తర్వాత ఆయన బయటికెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు. Just like me, to mess up a good thing. Another night ruined, I don't even know when we became this way. Now you're acting so different than back when we had it అలానే కాసేపు ఇక్కడ నేను వ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటాను. కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే లెగలేదు. తన్మయ్ చూసారు కదా ఇంకా పడుకొనే ఉంది. తనోజ్ అయితే జస్ట్ లేచాడు. ఇక తన్మయ్ని కూడా లేపమని తనోజ్కి చెప్పాను. చూసారు కదా ఏ విధంగా చేస్తున్నాడో. తన్మయ్ని అయితే ఇక లేపేదాకా ఊరుకోడనమాట. How can I lose it now? Whoa, oh, the silence is way too loud. Yeah, 'cause I won't be okay without you every day. Baby, don't run away. Baby, don't throw our love away. చూసారు కదా టమాటాలు ఎంత బాగున్నాయో. ఈరోజు నేను టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఎక్కువ క్వాంటిటీలో టమాటాలు అయితే నీళ్ళలో కాసేపు నానబెట్టి ఉంచాను. నెక్స్ట్ ఈరోజు నేను టిఫిన్కి రైస్ ముందు రోజుది మిగిలిపోయిందండి నైట్. ఇక వేస్ట్ చేయడం ఎందుకులే అనిపించి మామూలుగా పులిహోర అయితే చేసేస్తున్నాను. మామూలుగా లెమన్ రైస్ ఉంటుంది కదా అది చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇక పొటాటోస్ని కూడా నేను వాష్ చేసి పక్కన పెట్టాను. ఎందుకంటే ఈ మధ్యన పొటాటోస్ అవి కూడా కొద్దిగా స్మెల్ అనిపిస్తూ ఉన్నాయండి. అందుకని వాటిని ముందుగానే కాసేపు నీళ్ళల్లో ఉంచి తర్వాత వాష్ చేసి ఆరబెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అందులో బయట ఉన్నా కూడా స్మెల్ రాకుండా ఉంటాయి. ఇక తన్మయ్ వాళ్ళు కూడా లేచారు. టిఫిన్ అయితే తింటా ఉన్నారు. ఈరోజు మార్నింగ్ నేను పప్పులు అలాంటివి నానబోసానండి. ఎందుకంటే టిఫిన్కి ఏమీ లేవు. అందుకని దోసల పిండి అయితే నానబోసాను. అందులోని ఇక్కడ మీకు ఒక టిప్ చెప్దామనుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, మనం మ్యాక్సిమం మిక్సీలో ఇట్లా పట్టినప్పుడు మిక్సీ జార్లు వేడెక్కుతూ ఉంటాయి. అందులోనూ పిండ్లు మనం కొంచెం ఎక్కువ అంటే 1 కేజీ దాకైనా సుమారుగా పడుతూ ఉంటాం కదా. పిండి ఇంకా కాస్త ఎక్కువ టైం పడుతుంది. గ్రైండర్లో వేసుకుంటే ప్రాబ్లం లేదు. గ్రైండర్లో కాకుండా ఈ విధంగా మిక్సీలో వేసుకునే వాళ్ళైతే మనం మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేస్తూ ఉంటాం కదా, వాటి ప్లేస్లో కూలింగ్ వాటర్ అంటే బాగా చిల్డ్గా ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటే పిండి కూడా త్వరగా మెదుగుతుంది. అలానే మనకి మిక్సీ జార్ అనేది కూడా వేడెక్కకుండా ఉంటుందన్నమాట. మనం ఎక్కువసేపు పట్టినా కూడా మిక్సీ జారు వేడిగా అవ్వదు. అలానే పిండి కూడా వేడెక్కదనమాట. పిండి వేడెక్కకపోతే మనకి త్వరగా పులుస్తుంది. అలానే మంచిగా ఎక్కువగా ఫర్మెంటేషన్ బాగుంటుందన్నమాట. దోశలు కూడా చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇక నేను పిండి పట్టేయడం అయిపోయింది. ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు బెండకాయ పొటాటో కలిపి ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. వాటి కోసం అనమాట ఇవి ముందుగా నేను బెండకాయలు పొటాటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అలానే ఈరోజు పప్పు చారు కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను. అలానే ఈరోజు మామిడికాయ పులిహార చేద్దాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మూడు రకాల వెరైటీస్ అనేది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను. పప్పుచారు అయితే రెసిపీని షేర్ చేయట్లేదు కానీ జస్ట్ మీకు చూపిస్తాను. ఈరోజు నేను పప్పుచారులోకి క్యారెట్ కానీ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను వేస్తూ ఉంటాను. అలానే ఇక్కడ పుల్లటి మామిడికాయలు అయితే ఒక 2 తీసుకున్నాను. వీటిని మనం పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు, జస్ట్ ఉడికేంత వరకు కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసి మెత్తగా ఉడికించుకోవాలి. పసుపు కూడా కొద్దిగా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే మేము తినే మామిడికాయ అండి, ఇది కొబ్బరి మామిడికాయ. నేను రిలయన్స్కి వెళ్ళాను కదా, తన్మయ్యకి మామిడికాయలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇక నేను కూడా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి కొంచెం అలసిపోయాను, అందుకని కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను.
వంట చేయడం అంటే ముందు మనం వెజిటబుల్స్ కట్ చేసుకోవడమే చాలా టైం అండి. వంట అనేది ఈజీగానే అయిపోతది. ముందుగా నేను మామిడికాయ ముక్కల్ని ఉడకపెట్టేసాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై కోసం అన్నమాట నేను తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవి ఉల్లిపాయలనేవి మనం ఎక్కువ వేసుకోవద్దు. ఒక చిన్న ఉల్లిపాయ సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు గూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు గూడా కొంచెం వేగాలండి. వేగిన తర్వాతనే మనం పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్‌ని ముందుగా వేయించితే పొటాటోస్ త్వరగా ఉడికిపోతాయి గానీ బెండకాయలు పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని బెండకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు బంగాళదుంపలైతే వేసుకోవాలి. అవి గూడా ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉంచితే సిమ్‌లో ఉడుకుతూ ఉంటాయి. ఈలోపుగా నేను వేడన్నంలో పసుపు, పచ్చి నూనె, పచ్చి పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కనుంచాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఉడకబెట్టిన మామిడికాయ గుజ్జుంది కదా! దీన్ని గూడా మనం ఉండలు లేకుండా అంటే ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. అలానే మనం ఇందాక పొటాటోస్‌ని ఉడికించుకుంటున్నాం కదా! ఆ పొటాటోస్ కొంచెం మెత్తబడుతూ ఉన్నప్పుడు మనం దాంట్లో పసుపు వేసుకోవాలి. తర్వాత కాసేపు ఫ్రై అయిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఈలోపుగా నేనైతే ఇక్కడ ఈ మామిడికాయ గుజ్జును గూడా మొత్తం రైస్‌కైతే పట్టిస్తున్నాను. మనం పచ్చివి వేసుకోవడం వలన నూనె గానీ, పసుపు గానీ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తదండి పులిహారకి. మనకి ఎక్కువ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్‌లో చింతపండు పులిహారను గూడా అలానే కలుపుతారు. ఇక్కడ చూసారు కదా! నేను పసుపు గూడా వేశాను బెండకాయ ఫ్రైలో. నెక్స్ట్ ఇక్కడ నేను పులిహారకైతే తాలింపు చేసుకుంటున్నాను. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు, పల్లీలు అంటే ఆయిల్‌లో పచ్చిమిరపకాయలు, పల్లీలు, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, మిరియాల పొడి, పసుపు వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి. అలానే బెండకాయ ఫ్రైలో నేను పసుపు వేసేసాను కదా! అవి కొంచెం దగ్గరికైపోయి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా కారం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని దించేయడమే. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా! పులిహారకి తాలింపనేది రెడీ చేసేసాను. ఈరోజు ఇన్ని వెరైటీస్ చేసేసరికి సమ్మర్‌లో చాలా అసలు చిరాకుగా అనిపించిందండి. కాకపోతే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా! వాళ్ళకి ఇష్టమైన ఏమన్నా రెసిపీస్ అడిగినప్పుడు చేయాల్సొస్తది కదా! ఈరోజైతే ఈ విధంగా పులిహార అనుకోండి అది ఈవినింగ్ దాకా ఉండదు. మళ్ళీ అందుకని పప్పుచారు పెట్టాను. పులిహారకి కాంబినేషన్‌గా బెండకాయను పొటాటో కలిపిన ఫ్రై అయితే చాలా బావుంటది. అందుకని నేను ఈవినింగ్‌కి కూడా సరిపోను పప్పుచారు కూడా పెట్టుకున్నాను. అలానే ఈ ఫ్రై కూడా చేశాను. ఇక ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి ఫుల్‌గా ఆకలేస్తా ఉంది. ఇక లంచ్ అయితే చేస్తా ఉన్నాము. ఈరోజు నేను తన్మయ్యకైతే పప్పుచారు, బెండకాయ ఫ్రైతో తింటుంది. పులిహార కొంచెం తిందనమాట. మనకిప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి మాక్సిమం మామిడికాయ పులిహార చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే వాటిని మనం కొంచెం పేస్ట్ లాగా చేసి ఉంచుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూడా చింతపండు పులుసుని ఎట్లయితే వాడుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వాడుకోవచ్చు. మీరంతా కూడా ఇలానే చేస్తూ ఉంటారా అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు కూడా ఎక్కువ మ్యాంగో పులిహార గనుక చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మనం మామిడికాయ ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టుకొని వాటిని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి సీజన్ అయిపోయిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజైతే ఇక నేను నిన్న రిలయన్స్ నుంచి ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చాము. ఇక లంచ్ అయిపోయిన తర్వాత తన్మయ అయితే ఐస్ క్రీమ్‌తో తన లంచ్‌ని అయితే ముగించేసింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్ సీ యూ. అలానే ఈ వీడియో ఎలా ఉంది ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ సీ యూ.